ఇగో అదంతా నాకు అనవసరం. నువ్వు వీడితో కలిసి దుప్పట్లో ఆవిరి పీలుతానంటే అది మాత్రం నేను ఒప్పుకోను. మీకు చేతనైంది చేసుకోండి. ఏటన్నావు? ఓ వినపడట్లేదా? మీకు చేతనైంది చేసుకోండి అన్నాను. ఎందుకే అంటారు? అంటే తమరికి వినపట్టం లేదు కదా, అందుకే అరిచాను. ఆంటీ నాకు ముక్కు బిగుసుకుపోతుంది, త్వరగా రండి ఆంటీ. నువ్వు పిలవడం నేను రాకపోవడమా మహేషు? పద, ఇంకొక 2 రౌండ్లు ఎక్కువ పీలుద్దాం. అలాగే రండి రండి రండి. దా, దుప్పటి. ఎంతకు బ్రతికించారు? ఇగో ఇలా చేశారంటే వెళ్ళి మీ అమ్మకి చెప్తాను. మా అమ్మకి కాకపోతే మా అమ్మ వాళ్ళ అమ్మకు కూడా చెప్పుకో. ఐ డోంట్ కేర్. రా మహేషు, పీలుద్దాం. ఎంతకి బరితెగించావే? ఐ డోంట్ కేరా. చెప్తా నీ సంగతే, చెప్తానే. అత్తయ్యగారు ఓ పాలు మీరు నాతో రావాలండి. ఏమైంది అల్లుడు గారు? ఏమైందంటే ఏం చెప్పను అత్తయ్యగారు, నా నోటితో నేను చెప్పలేనండి బాబు. చెప్పలేరా? మీరు చెప్పలేనంత తప్పు ఏం జరిగింది అల్లుడు గారు? ఆడమగ కలిసి ఆవిరి పీలుతున్నారండి. ఆడా మగా కలిసి ఆవిరి పిలుస్తున్నారా? మీరేం చెప్తున్నారు మీకైనా అర్థం అవుతుందా? నాకు బానే అర్థమైంది అత్తయ్యగారు, మీకు కూడా అర్థం అవుద్ది. రండి. ఒక్క నిమిషం. రండి రండి రండి, త్వరగా వెళ్దాం. రండి రండి తెగురు, త్వరగా రండి. అన్నయ్య, ఏమైంది? ఎందుకంత కంగారుగా వెళ్తున్నారు? సమయానికి మీరు కూడా వచ్చారా? నాతో పాటు రండి సిస్టర్. అన్నయ్య, ఏమైంది? ఆ కూర నా నోటితో నేను చెప్పలేను సిస్టర్. మీ కళ్ళతో మీరు చూస్తేనే తప్ప అర్థం కాదు. రండి వెళ్దాం రండి. ఘోరం అంటున్నారు, కంగారు పడుతున్నారు. ఆ మైదిలో ఏదో ఒకటి చేసి ఉంటుందాంటీ. నీకు నోరు తెరిస్తే మైదిలి తప్ప ఇంకేటి గుర్తుకురాదా? ముందెళ్దా పదండి. రండి తెగురు, రండి. రాత్రిష, త్వరగా రండి 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 తెగురు, రండి. ఇగో ఈ దారుణాన్ని చూడండి. దుప్పట్లో ఉన్నది ఎవరు? ఇంకెవరు? మీ కూతురు ఉత్తంగాడి ఫ్రెండ్ మహేష్ గాడు. వీళ్ళిద్దరు కలిసి ఆవిరి పీలుతున్నారు. ఏంటేంటేంటేంటి? శుభప్రద ఉత్తమ్ ఫ్రెండ్ తో కలిసి ఆవిరి పీలుస్తుందా? ఇది మరీ విడ్డూరంగా ఉందాంటీ. ఎంత ఉత్తమ్ ఫ్రెండ్ అయితే మాత్రం ఇలా దుప్పట్లోకి దూరి మరీ ఆవిరి పీల్చాలా? కరెక్ట్ గా చెప్పావు. నా బాధ కూడా అదే. పైగా ఈ విషయం మీ అమ్మకి చెప్తానంటే మా అమ్మకి కాకపోతే వాళ్ళ అమ్మకి కూడా చెప్పుకో, నాకేమన్నా భయమా అంటుందండి. అంత మాట అందా? ఇంకా శానా అంద తెగోరు. ఆ ఎన్ని చెప్తే మీరు బాధపడతారని నేను చెప్పలేదు. ఇగో ఇప్పుడు మీరేం చేస్తారో చెయ్యండి, చెయ్యండి. శుభప్రద, శుభప్రద, ఏంటమ్మా పిలిచావు? నువ్వు కాఫీ తెత్తనవేటి? అవును, కిచెన్ నుంచి కాఫీ తేకపోతే కనకాంబరాల మాల తెస్తారా? అల్లుడు గారు, మీరేమో దుప్పట్లో శుభప్రద ఉందని చెప్పారు. ఇక్కడ చూస్తే శుభప్రద కిచెన్ లోంచి వస్తోంది. అసలు దుప్పట్లో ఉన్నది ఎవరు? నేను చూస్తాను. చెప్తానే. లీలాకృష్ణ గారు వీర ఆవేశంలో వెళ్లారు. అక్కడ ఏం జరుగుతుందంట? ఏం జరుగుతుందో చెప్పడం దేనికి? వెళ్ళి లైవ్ ప్రోగ్రామ్ చూద్దాం పదా, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. నా నోటితో నేను చెప్పలేనండి బాబు. రండి. లీలాకృష్ణ గారి ప్లాన్ అర్థమైంది కదా. కాసేపట్లో అమ్మమ్మ గారిని తీసుకుని ఆ గది దగ్గరికి రాబోతున్నారు. మరి ఏం చేద్దామంటావు? నేను చెప్తాను కదా, పద. ముక్కులు భలే ఫ్రీ అయిపోయాయి కదా బంగారం. అవును ఉత్తమ్ గారు, ఇలా వేడివేడి ఆవిరి పీలుస్తుంటే ఒళ్ళంతా చెమటలు పట్టి బాడీ అంతా ఎంత తేలికైపోయిందో. యా,
మీరంతా మా గదిలో ఏం చేస్తున్నారు? మీరిద్దరూ ఈ దుప్పట్లో ఏం చేస్తున్నారు? ఏంటి ఆ బుద్ధి లేని మాటలు? ఆ, వాళ్ళేదో ముక్కులు బిగబట్టి ఆవిరి పిలుస్తుంటే ఇక్కడేం చేస్తున్నారు అని అడుగుతారేంటి? అసలు వాళ్ళిద్దరూ గదిలో ఉన్నారని తెలియక ఈ గదిలోకి రావడం మనం చేసిన తప్పు. ఏమైందమ్మమ్మ గారు? ఏమి లేదమ్మా. ఇంతమంది ఒకేసారి నా గదిలోకి వచ్చారంటే ఏదో జరగరాందే జరుగుంటుంది. అమ్మా, ఏం జరిగిందమ్మా? జరగడానికేముంది? అన్నయ్య ఏదో చూసి మీ నాన్నమ్మకి ఇంకేదో చెప్పాడు. దాంతో అందరం కంగారు పడి ఇక్కడికొచ్చాం. లీలాకృష్ణ గారు ఏం చెప్పారు? అల్లుడు గారికి ఈ మధ్య మతి సరిగ్గా పనిచేయటం లేదమ్మా. అందుకే ఏదేదో మాట్లాడుతున్నారు. అల్లుడు గారు, ఇక్కడ జరిగిందేంటి, మీరు నాకు చెప్పిందేంటి? నిజానిజాలు తెలుసుకోకుండా ఊరికే అబాండాలు వేయకండి. అది ఎవరికీ మంచిది కాదు. నిజమేంటో తెలిసింది కాబట్టి సరిపోయింది. లేదంటే అనవసరంగా మేము కూడా వాళ్ళిద్దరినీ అపార్థం చేసుకునేవాళ్ళం. పదండి వెళ్దాం. పద. ఛీ, వాళ్ళిద్దరికీ కొత్తగా పెళ్ళయింది. ఏవో ముద్దు ముచ్చట్లు ఉంటాయి. అవన్నీ అర్థం చేసుకోకుండా వాళ్ళ గదిలోకి రావడం మొదటి తప్పు. ఇక్కడ ఏం జరుగుతుందో సరిగ్గా చూడకుండా వెళ్ళి అమ్మని పిలుచుకొని రావడం రెండో తప్పు. ఈ వయసులో చూడకూడనివన్నీ చూడటం మూడో తప్పు. ఇలా తప్పుల మీద తప్పులు చేయడానికి మీకు బుద్ధి లేదు? ఏయ్, డ్రామాలు ఆడద్దే డ్రామాలు. ఇందాక దుప్పట్లో ఉంది నువ్వు ఆ మహేష్ గడే కదా. మహేష్ గాడా? ఎక్కడున్నాడో చూపించండి. మహేష్ అంట, మహేష్. పగటి కలేవన కట్టున్నారా? లేదంటే నేనే మహేష్ లో వచ్చినట్టు ఊహించుకుంటున్నారా? ఎందుకైనా మంచిది పిచ్చి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలవండి. మీ పిచ్చి రోగం కుదురుస్తాడు. శుభప్రద ఆగు. శుభప్రద, సూపర్ ఉత్తమ్ గారు, సమయానికి మీరు వచ్చారు కాబట్టి మా నాటకం బయటపడకుండా లీలాకృష్ణ గారిని బకర చేయగలిగాం. మరి ఊరికే రారు మహానుభావులు అని నీ మొగుడు మహానుభావుడు. అవసరానికి వచ్చి ఆదుకుంటూ ఉంటాడు. అవును మహానుభావా. శుభప్రద ఆగు. మీకో నా కళ్ళు నన్ను మోసం చేయవు. ఇందాక దుప్పట్లో ఉంది నువ్వు ఆ మహేష్ గాడే. నేనెళ్ళి అత్తయ్యగురిని పిలుస్తానని తెలిసి నేనొచ్చేలోపే ఆ దుప్పట్లోకి మైథిలిని ఉత్తమ్ని పంపించినావు. ఆ ఇద్దరితో కలిసి నువ్వు కూడా నన్ను పిచ్చోడిని చేస్తున్నావు. చాలే ఆపండి. కొత్తగా పెళ్ళైన జంట ఏదో సరదాగా ఉండాలని అనుకుంటారు. ఇలా చీటికి మాటికి వెళ్ళి వాళ్ళని విసిగించకండి. వెళ్ళి మీ పని మీరు చూసుకోండి. నా పని నేను చూసుకోవటం కాదే. నా అంచనా నిజమైతే ఆ మహేష్ గడు ఖచ్చితంగా వచ్చాడు. ఎక్కడో దాక్కుని ఉంటాడు. ఆ నెత్తికి అట్టుకొచ్చి అప్పుడు నీ సంగతి చెప్తానే. అవును మహానుభావా. రే ఉత్తం, ఏంటి మావయ్య మళ్ళీ వచ్చారు? రే నేను చెప్పింది అబద్ధమని అందరి ముందు నన్ను ఎదవని చేశారు కదూ. ఆ మహేష్ గాడు మన ఇంటికి వచ్చాడని నేను నిరూపిస్తానురా. అప్పుడు నేను చెప్పింది కరెక్ట్ అని మీ నానమ్మకి నిరూపించి అప్పుడు మీ సంగతి తేలుస్తాను. మావయ్య, నాకు తెలియకుండా మా ఫ్రెండ్ ఎందుకు వస్తాడు? ఏ, నీకోసం రావట్లేదురా. మీ అమ్మ శుభప్రద కోసం వస్తున్నాడు. ఛీ, అలా మాట్లాడడానికి మనసు ఎలా వస్తుంది మావయ్య? నిరూపిస్తానురా. వాడిక్కడే ఎక్కడో ఉన్నాడని నిరూపిస్తాను. మైథిలి, నీ విగ్ అక్కడుంది, వెళ్ళు. మావయ్య, వాడిక్కడెందుకు ఉంటాడు మావయ్య? ఇప్పుడు కనుక మావయ్య చూశాడంటే కొంపలు అంటుకుంటాయి. అయినా నువ్వెందుకు అక్కడ పడేశావు? అయ్యో, గెటప్ మార్చాలన్న కంగారులో ఆ విగ్ అక్కడే వదిలేస్తానండి. ఉంచో మైత్రి. సరే, నేను మేనేజ్ చేస్తాను.
మావయ్య అయినా వాడు ఎక్కడెందుకుంటాడు మావయ్య? ఎక్కడెందుకుంటాడు? చెప్తాన్రా, ఆడి సంగతి నీ సంగతి ఇప్పుడే చెప్తా. ఆ మహేష్ మావయ్య! గాడు నీ అమాయకత్వం గాని నా ఫ్రెండ్ ఇంట్లో ఉంటే కనిపించాడా మావయ్య? వాడి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నావు, అందుకే వాడు రాకపోయినా వచ్చినట్టు కలలు కంటున్నావు. కలలు రేయ్, కలో నిజమో తొందరలోనే తేలుతా. రెడీగా ఉండండి. అమ్మయ్యా, పిగ్గు చూస్తారేమో అని తెగ టెన్షన్ పట్టానండి. అవును మైథిలి, ఈసారి తప్పించుకున్నావు. నెక్స్ట్ టైం మాత్రం కేర్ఫుల్గా ఉండాలి. అలాగేనండి. హలో రామయ్య గారు. గుణశేఖర్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని చేశాను. చెప్పండి రామయ్య గారు. రేపుదయం నువ్వు గుడి పక్కనున్న చెరువు దగ్గరికి రావాలి. ఎందుకండి? రేపు మైథిలి చేతుల మీదుగా తన తల్లికి శ్రాద్ధకర్మలు చేయించబోతున్నాం. ఏంటి రామయ్య గారు మీరు మాట్లాడేది? మీ మనవరాలు మైథిలితో మీ కూతురు తులసమ్మకి శ్రాద్ధకర్మలు చేయించబోతున్నారా? అవును గుణశేఖర్, నా కూతురు మరణించినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం నేనే శ్రాద్ధకర్మలు చేయిస్తూ వస్తున్నాను. కాని ఎప్పుడైతే మైథిలియే నా మనవరాలన్న నిజం తెలిసిందో ఆ క్షణమే నిర్ణయించుకున్నాను, ఈ సంవత్సరం తనతోనే తన తల్లికి శ్రాద్ధకర్మలు జరిపించాలని. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. మీరు చెప్తుంది వింటుంటే ఇది కళా నిజమా అనిపిస్తుంది. మీకు తెలుసు మైథిలియే మీ మనవరాలని, కానీ ఏమీ తెలియని మైథిలికి మీ కూతురికి శ్రాద్ధకర్మలు చేయడానికి ఎలా ఒప్పుకుంది? ఎందుకు ఒప్పుకుంది? దానికి ఒక బలమైన కారణం ఉంది గుణశేఖర్. మా ఇంటికి ఒక జంగమదేవరొచ్చాడు. ఆ తర్వాత ఏమైందంటే, ఓ అమాయకురాలు పెట్టిన కన్నీటి శాపం మిమ్మల్ని వెంటాడుతుంది. ఆ ఆత్మ శాంతించాలే, ఈ కుటుంబాన్ని మన్నించాలే. అప్పుడే ఈ ఇంట్లో వాళ్ళకి మనశ్శాంతి, ఆ తల్లికి ఆత్మశాంతి. అలా జంగమదేవర చెప్పడం వల్లే మైథిలి కూడా సానుకూలంగా ఆలోచించింది. అందుకే తనకి తెలియకుండానే తన తల్లికి శ్రాద్ధకర్మలు చేయడానికి నిర్ణయించుకుంది. చాలా ఆనందంగా ఉంది రామయ్య గారు. తల్లి కూతుళ్ళ అనుబంధం అంటే ఇదేనేమో. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం మరణించిన తులసమ్మ తన బిడ్డ చేతుల మీదుగా శ్రాద్ధకర్మలు జరిగితే తప్ప ఇంటివాళ్ళు చేసిన తప్పుని మన్నించనని నిర్ణయించుకుంది కాబోలు. అందుకే ప్రశాంతంగా ఉండాల్సిన ఇంటిలో అశాంతిని రేపింది. చివరికి తన బిడ్డ చేతుల మీదుగానే తనకి శ్రాద్ధకర్మలు జరిపించేలా చేస్తుంది. అమ్మ ప్రేమ అంత గొప్పది కాబట్టే తన కూతురికి తెలియకుండానే తను చేయాల్సిన పనులన్నీ చేయిస్తుంది. ఏదేమైనా ఇన్నాళ్లకి మైథిలి తన బాధ్యతని నిర్వర్తిస్తుంది. ఎంతకంటే ఏం కావాలి? మీరు చెప్పినట్టుగానే నేను తప్పకుండా గుడి దగ్గరికి వస్తానయ్యా. చాలా సంతోషం గుణశేఖర్. గుడి దగ్గర నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే రామయ్య గారు. అవును, నేను చూస్తాను, వాళ్ళతో మాట్లాడతాను. అమ్మగారు, కాఫీ. ఓకే, తర్వాత కాల్ చేస్తాను. కాఫీ నువ్వు తెచ్చావేంటి? మైథిలి ఎక్కడా? ఏమో అమ్మగారు, రోజు ఈ పాటికల్లా కిచెన్లోకి వచ్చేవారు. కానీ ఈ రోజు ఎందుకో గది దాటి బయటకు రాలేదు. ఏంటి 8 అవుతున్నా మైథిలి ఇంకా నిద్ర లేవలేదా? దీనికి రాను రాను బద్ధకం ఎక్కువైపోతుందంటీ. త్రిష, వెళ్ళి నువ్వు నేను రమ్మన్నానని చెప్పు. అలాగే ఆంటీ. ఏయ్, నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, వెళ్ళి వాటి సంగతి చూసుకో. అలాగే అమ్మగారు. మైథిలి, మైథిలి, ఇదేంటి
రూమ్లో ఎవరూ లేరు. ఉత్తమ్, మైథిలి, మైథిలి, ఉత్తమ్. సిస్టర్, ఈరోజు చెన్నై నుంచి లోడ్ వస్తుంది. దాన్ని అన్లోడ్ చేసేటప్పుడు ఉత్తమ్ పక్కనే ఉంటే మంచిది. అలాగే అన్నయ్య, నీతో పాటు ఉత్తమ్ని కూడా తీసుకెళ్ళు. ఆ, ఇంకెక్కడ ఉత్తమ్ ఆంటీ? అక్కడ ఉత్తమ్ లేడు, మైథిలి కూడా లేదు. ఏం మాట్లాడుతున్నావు త్రిష? అవునంటీ, ఉత్తమ్ మైథిలి ఇద్దరు ఇక్కడికో వెళ్లారు. ఇంత పొద్దున్నే ఎక్కడికెళ్తారు? ఏమో ఎక్కడికి వెళ్లారో నాకు మాత్రమే తెలుసు. త్రిష, నువ్వు గది మొత్తం చెక్ చేసావా? గది మొత్తం తిరిగి వచ్చానంటీ. గదిలో అయితే ఎవరూ లేరు. బహుశా రామయ్య గారి గదిలో ఉన్నారేమో. వెళ్ళి చూద్దాం పద. అత్తయ్య, సుహాసిని, మీ మావయ్య గారు ఎక్కడికెళ్లారు? మావయ్య అదే, రామయ్య గారు ఎక్కడికి వెళ్లారు? గదిలో లేరా? గదిలో ఉంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతాను? గదంతా వెతికాను, ఎక్కడ కనిపించలేదు. ఆ గదిలో ఉత్తమ్ మైథిలి లేరు. ఈ గదిలో ఏమో రామయ్య గారు లేరు. వీళ్ళు ముగ్గురు ఎక్కడికెళ్ళినట్టు? ముగ్గురు కాదు సిస్టర్, నలుగురు కలిసి వెళ్ళారు. నలుగురా? నేను మార్నింగ్ లేచి చూస్తే శుభప్రత కూడా గదిలో లేదు. నాకు తెలిసి వీళ్ళందరూ కలిసి ఎక్కడికి వెళ్ళుంటారు. మనం గుడికి వెళ్తున్నట్టుగా ఇంట్లో ఎవరికి చెప్పలేదు. నాకు తెలిసి ఈ పాటికి డౌట్ వచ్చి వాళ్ళు మన కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటారు. అవునమ్మా, ఒకవేళ అత్తయ్య గారు ఫోన్ చేసి ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందమ్మా? ఏదో ఒక అబద్ధం చెప్పు. అబద్ధం చెప్పాలా? నిజం చెప్పలేనప్పుడు అబద్ధం చెప్పక తప్పదు కదా. ఈ నలుగురికి మనకి తెలియని రహస్యాలు ఏముంటాయి? ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి అల్లుడు గారు. ఆ, ఇదిగో లీలాకృష్ణ గారు ఫోన్ చేస్తున్నారు. ఏం చెప్పాలి? ఒక పని చెయ్యమ్మా. ఉత్తమ్ వాళ్ళ ఫ్రెండు కొత్తగా ఇల్లు కొనుక్కొని గృహప్రవేశం చేస్తున్నాడు. ఆ గృహప్రవేశానికి ఇద్దరం వచ్చామని చెప్పు. తాతయ్య, అది నేనెలా చెప్పేది? మైథిలి, ఇంకేం ఆలోచించుకో. తాతయ్య చెప్పమన్నట్టుగా చెప్పు. సరే. హలో లీలాకృష్ణ గారు. ఆ మైథిలే, ఇద్దరూ ఎక్కడున్నారేటి? అది ఉత్తమ్ గారి ఫ్రెండ్ కొత్తగా ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేస్తున్నారు. నేను ఉత్తమ్ గారు ఆ ఫంక్షన్కి వచ్చాం. నీకు కొంచెమైనా బుద్ధుందా? గృహప్రవేశానికి వెళ్లేవాళ్లు మాతో ఒక్క మాట అయినా చెప్పి చావచ్చు కదా. చెప్పకుండా వెళ్తే మేమెంత కంగారు పడతామో తెలుసా? అత్తయ్య, అది సారీ అమ్మా, మేము నిద్ర లేచేసరికి మీరంతా పడుకొని ఉన్నారు. అనవసరంగా మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పకుండా వచ్చేసాం, అంతే అమ్మా. చాలేరా, మాకు చెప్పడం ఇష్టం లేదు అని చెప్పొచ్చుగా. గృహప్రవేశానికి వెళ్తున్నామంటే మేమేమైనా వద్దంటావా? సారీ అమ్మా, చెప్పాను కదా నీ నిద్రని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక చెప్పలేదని. అయినా ఎంతసేపు? ఇంకో గంటలో వచ్చేస్తామమ్మా, అంతే. సర్లే, నెక్స్ట్ టైం ఇలా చేయకు. సరే అమ్మా. అమ్మయ్యా, ఒక పెద్ద తుఫాన్ వచ్చి వెలిసినట్టయింది. మనం గృహప్రవేశానికి వెళ్తున్నామంటే వాళ్ళందరూ నమ్మేశారు. నమ్మరు నాన్న, నమ్మినట్టు యాక్టింగ్ చేస్తారు. చూస్తూ ఉండండి, మీరు చెప్పింది నిజమా అబద్ధమా అని ఎంక్వైరీ స్టార్ట్ చేస్తూ ఉంటారు. అది నిజమే. సాధ్యమైనంత త్వరగా ఈ కార్యక్రమం పూర్తి చేసుకుని వెళ్ళాలి. తాతయ్య, నాన్నకి ఫోన్ చేసి చెప్పారా? చెప్పానమ్మా. డైరెక్ట్గా గుడి దగ్గరకు వస్తాను అని చెప్పాడు. ఎందుకైనా మంచిది నువ్వు ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. అలాగే తాతయ్య. ఎన్నారుగా, మొగుడు పెళ్ళాలిద్దరూ ఫ్రెండ్ గృహప్రవేశానికి వెళ్ళారంట. మరి రామయ్య గారు ఎక్కడికి వెళ్ళినట్టు? నీ ముసలి మొగుడిని ఎవరు కిడ్నాప్ చేయలే తల్లి. ఆయన ఏదో పని మీద వెళ్ళి ఉంటారులే అత్తయ్య గారు. వెళ్లేవాళ్లు చెప్పి వెళ్ళొచ్చు కదా. ఈ మనిషి మారరు.
అన్నయ్య ఇంతకీ శుభప్రద ఎక్కడికెళ్ళినట్టు? నేను కూడా అదే ఆలోచిస్తున్నాను సిస్టర్. బాబాయ్ ఒకసారి ఫోన్ చేయండి. చేతనుండు.